ప్రధాని మోదీ తెలంగాణకు రాబోతూ ఉన్నారు సార్. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఇక్కడ మోదీతో సహా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొబోతున్నారు ఈ సభలో. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి బీజేపీకి మధ్యనే పోటీ. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా కనీసం ప్రధాని వస్తే స్వాగతించడానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడు ఒకే వేదిక మీద రేవంత్ రెడ్డి అండ్ మోదీ ఉండబోతూ ఉన్నారు. సో ప్రధాని మోదీ పట్ల రేవంత్ అండ్ కేసీఆర్ వ్యవహరించే తీరులో ఎందుకు ఈ తేడా? మీకు మోడీ రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద ఉంటున్నారనేది మీ స్టేట్మెంట్. భారత ప్రధానమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఒకే వేదిక మీద ఉంటున్నారు. ఇలా అంటే కంప్లీట్ మీనింగ్ మారిపోతుంది కదా. భారత ప్రధానమంత్రి వచ్చినప్పుడు అది అభివృద్ధి ప్రాజెక్టులు అయినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండాలా వద్దా? మీకు బీజేపీకి కమ్యూనిస్టులకైతే సైద్ధాంతిక వైరం కదా. మరి కేరళకు వెళ్ళినప్పుడు మీకు కేరళకు వందే భారత్ రైలు ప్రారంభం జరిగినప్పుడు మీరు ఫోటోలు చూడండి. మోడీ పక్కన పినరాయి విజయన్ ఉన్నాడా లేడా? కేరళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నదా లేదా? కొన్ని సందర్భాల్లో అంటే మనది ఫెడరల్ రాజ్యాంగం. ప్రధానమంత్రి హోదాలో ఒక రాష్ట్రాన్ని పర్యటించేటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేది కాన్స్టిట్యూషనల్ ప్రాపర్టీ, రాజ్యాంగపరమైన అవసరం. అదే సమయంలో రాష్ట్ర ప్రజల అవసరం కూడా. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి కదా. ఇప్పుడు ఇలా డిఫెన్స్ ల్యాండ్లు ఫ్లైఓవర్ల కొరకు ఇచ్చారు. అది తెలంగాణ ప్రజలకు ఉపయోగపడింది కదా. దాని తెలంగాణ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్పాడు, తప్పేం కాదు కదా. కాంగ్రెస్ నాయకుడు బీజేపీ నాయకుడికి కృతజ్ఞతలు చెప్పినట్టు కాదు. దేశ ప్రధానమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలపాల్సిందే కదా. ఎందుకంటే అది దేశ ప్రధానమంత్రి నిర్ణయం కదా రక్షణ భూములు ఇవ్వాలని. అందువల్ల ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవడం అవసరము, పాల్గొనడం అవసరం. అయితే అది పొలిటికల్ మీటింగ్ అయినప్పుడు అప్పుడు ఛాలెంజ్ వస్తుంది. ఎందుకంటే మోడీకి ఉన్న స్వభావం కూడా ఏంటంటే కొన్ని అఫీషియల్ మీటింగ్స్లో కూడా పొలిటికల్ స్పీచ్లు ఇస్తారు. మీరు హైదరాబాద్ సికింద్రాబాద్లోనే రైల్వేల మీటింగ్కి వచ్చి అక్కడ కేసీఆర్ని విమర్శిస్తూ తీవ్రంగా మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల. అయితే అక్కడ కేసీఆర్ లేడు, ఉండగా మాట్లాడతాడో తెలియదు. ఉండగా రేవంత్ రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ పైన మోడీ పొలిటికల్ స్పీచ్లు ఇచ్చారనుకోండి, అది ప్రధానమంత్రి స్థాయికి తగదు. అలా చేయడమే మనం ఆశించుదాం. ఇక్కడ అసలు అఫీషియల్ మీటింగ్లోనే పొలిటికల్ మనం చర్చించాం కూడా. అది అఫీషియల్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ ఇలా మాట్లాడచ్చాలి, మాట్లాడకూడదు అది. కానీ రైల్వే మీటింగ్లో మాట్లాడాడు ఇక్కడే. ఆడ కేసీఆర్ లేడు కనుక కనీసం కొంత చెప్పుకోవడానికి ఉంటుంది. అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రధానమంత్రి బీజేపీకి ప్రచారం చేసిన, కాంగ్రెస్ను విమర్శించిన అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎంబరాస్మెంట్ అవుతుంది. అది ప్రధానమంత్రి స్థాయిలో చేయకూడదు. అంటే ఒక పొలిటికల్ యాక్టివిటీని అఫీషియల్ యాక్టివిటీ డీలింగ్ చేయాలి. అఫీషియల్ యాక్టివిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొనాలి, పొలిటికల్ యాక్టివిటీలో పాల్గొనాడు. కేసీఆర్ కూడా మీరు మిషన్ భగీరథ ఆయన కాన్స్టిట్యూన్సీ గజ్వాల్లో ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ ప్రారంభించారు. మిషన్ భగీరథ అవినీతి పథకం అని బీజేపీ అంటున్న సమయంలో ఆ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మీరు హైదరాబాద్ మెట్రోని ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ కదా. అది తర్వాత బీజేపీ దుబ్బాకలో గెలిచిన తర్వాత బీజేపీ తనకు ప్రత్యర్థి అవుతుందని భావించి అప్పుడు మోడీతో తనకు ఏదో ఘర్షణ అనే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి తానేదో బీజేపీకి వ్యతిరేకంగా అసలు సిసలు పోరాటం చేస్తున్న తమ పార్టీ అనే భావన కలిగించడానికి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు రాకపోవడం ఇవన్నీ మొదలైంది. దట్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. అది గవర్నర్తోనైనా రాష్ట్రపతితోనైనా కొన్ని అంశాలలో మనం డీసెన్సీ మెయింటైన్ చేయాల్సిందే. అందులో రాజ్యాంగబద్ధమైన హోదాల్లో ఉన్న వ్యక్తులు ఆ డీసెన్సీ అనివార్యంగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు నరేంద్ర మోడీ వస్తాడు అనుకుందాం, మీరు నేను లేచి నిలబడి గౌరవంగా అనమా అని చెప్పి ఈ సీట్లో కూర్చొని విశ్లేషించే సమయంలో అనేకసార్లు మోడీని ప్రశ్నిస్తూ మాట్లాడాం. రేవంత్ రెడ్డి వచ్చాడు అనుకోండి, మనం గౌరవంగా మాట్లాడమా? ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకవేళ ఆయన ఆహ్వానించింది అనుకోండి మిమ్మల్ని నన్ను, పలానా అంశం పైన మీ సలహాలు కావాలని పోవడం నేరమవుతుందా? ప్రధానమంత్రి కదా, ఆయన అభిప్రాయాలతో మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ అదొక అరుదైన అవకాశం కదా. దేశ ప్రధానికి ఒక అంశం పైన రిప్రజెంట్ చేసుకునే అవకాశం వస్తుంది కదా ప్రజల తరఫున.
అందువల్ల నేను ఈవెన్ ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా తప్పు కాదంటాను ఎప్పుడైనా. అందువల్ల ఇది మనకు రాజకీయాలు అంత పర్సనల్ రైవల్రీ ఉండొద్దండి. కాన్స్టిట్యూషనల్ డీసెన్సీ మెయింటైన్ చేయాలి, ఈవెన్ పర్సనల్ డీసెన్సీ కూడా మెయింటైన్ చేయాలి. వ్యక్తిగతంగా కూడా ఒక అంశం పైన పొలిటికల్ ఒపీనియన్ చెప్పడం వేరు, ఒక పార్టీ విధానాన్ని ప్రశ్నించడం వేరు, ఒక నాయకుని వ్యాఖ్యలను తప్పుపట్టడం వేరు. కానీ ఆ నాయకుల పట్ల వ్యక్తిగత వైరం ఉండాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ లీడర్స్. వాళ్ళు వ్యక్తిగతంగా చాలా దుర్మార్గుడు అయితే వేరే విషయం, కానీ వ్యక్తిగతంగా ఎందుకు ఇవ్వకూడదండి? ఇంకోటి, ప్రత్యర్థిలో కూడా మంచితనాన్ని గౌరవించాలి. అర్జునుడిని భీష్మాచార్యుడు పొగుడుతున్నప్పుడు ద్రోణుడు మాట అంటాడు, ద్రోణాచార్యుడు పొగుడుతాడు, వచ్చేవాడు ఫల్గుణుడు అయితే అని. దానికి కర్ణుడు అభ్యంతరం చెప్తే అశ్వత్థామ అంటాడు, ప్రత్యర్థి కూడా వీరుడైనప్పుడు దాన్ని ప్రశంసించడం వీరుల లక్షణం అంటాడు. అందువల్ల నరేంద్ర మోడీలో ఉన్న గొప్పతనం ఉంటే దాన్ని అభినందించాలి.